Lal Bahadur Shastri, the former Prime Minister of India, once said, "The rule of law should be respected so that the basic structure of our democracy is maintained and further strengthened." భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకప్పుడు మాట అన్నారు, ఇండియాలో రూల్ ఆఫ్ లా అనేటటువంటిది ఎప్పుడూ గౌరవింపబడాలి, అండ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ దిస్ రూల్ ఆఫ్ లా సో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ ఈజ్ మెయింటైన్డ్. అప్పుడే భారతదేశ ప్రజాస్వామ్య పునాదులు ఏవైతే ఉంటాయో అవి స్థిరంగా బలంగా ఉంటాయని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటి జరిగింది. విత్ దిస్ లెట్ us start our discussion on mob lynching, an important topic for your mains examination. జిఎస్ పేపర్ 2కి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. సో మాబ్ లించింగ్ని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో. ఫస్ట్ అప్, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మాబ్ లించింగ్. మాబ్ లించింగ్ని తెలుగులో మూకోన్మాదము అని చెప్పి అంటాం. మాబ్ అంటే మూక అని చెప్పి అర్థం. ఏ లార్జ్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ని మాబ్ అంటాం. లించింగ్ అంటే అర్థం ఏంటి అంటే కిల్లింగ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ బై ఎ గ్రూప్. అంటే ఒక వర్గం వాళ్ళందరూ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిపి ఒక వ్యక్తిని చంపితే దాన్ని లించింగ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుందన్నమాట. సో సింపుల్గా మాబ్ లించింగ్ అంటే అర్థం ఏంటి అంటే కొంతమంది ప్రజలు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మూకమ్మడిగా ఒకరి మీద దాడి చేసిన, ఒకరిని చంపేసిన దాన్ని మాబ్ లించింగ్ ప్రాక్టీస్గా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఇన్ మోడర్న్ సివిలైజ్ స్టేట్, ఆధునిక నాగరిక సమాజంలో కానీ, లేకపోతే లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకున్నటువంటి ఇండియాలో కానీ మాబ్ లించింగ్ అనేటటువంటిది ఒక యాంటీ సోషల్ ప్రాక్టీస్గా మనం చెప్పుకోవచ్చు. బికాస్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద ఎపెక్స్ కోర్ట్, దట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మాటల్లో మనం చెప్పాలంటే ద ప్రాక్టీస్ ఆఫ్ మాబ్ లించింగ్ అండర్మైన్స్ ద రూల్ ఆఫ్ లా దట్ ఈస్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రూల్ ఆఫ్ లా అనేటటువంటి అత్యున్నతమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఎలిమెంట్ ఏదైతే ఉందో అది అండర్మైన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎందుకు మనం మాబ్ లించింగ్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు, అండ్ దాని తర్వాత మాబ్ లించింగ్ గల కారణాలు ఏంటి, దాని యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మాబ్ లించింగ్ ఏదైతే ఉందో, ఈ మూకోన్మాదం ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికి, అండ్ వాట్ మైట్ బి ద పాసిబుల్ వే ఫార్వర్డ్. ఇవన్నీ మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. The Supreme Court of India, the Apex Court of India, has asked the union government and state governments, కేంద్ర ప్రభుత్వాన్ని అండ్ వేరు వేరు రాష్ట్ర ప్రభుత్వాలని ఏమని అడిగిందంటే టు ప్రొవైడ్ అప్డేట్స్ ఆన్ ద మెజర్స్ టేకెన్ టు ప్రివెంట్ అండ్ పనిష్ మాబ్ వైలెన్స్ అండ్ లించింగ్స్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి యాంటీ సోషల్ ప్రాక్టీస్, ఈ సోషల్ మెనాస్ ఏదైతే ఉందో దట్ ఈస్ మాబ్ లించింగ్ లేదా మాబ్ వైలెన్స్, దాన్ని ప్రివెంట్ చేయడానికి, అడ్డుకోవడానికి మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు? యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీరే మెజర్స్ తీసుకుంటున్నారో మాకు ఒకసారి చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు మీరే మెజర్స్ తీసుకుంటున్నారో మాకు ఒకసారి చెప్పండి అని చెప్పి అడగడం అనేటటువంటిది జరిగింది నాన్న. సో ఈ కాంటెక్స్లో మనం మాబ్ లించింగ్ గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. అటెన్షన్ పే చేసి వింటే మీకు 360 degreesలో ఈ టాపిక్ అనేటటువంటిది అర్థమవుతుంది. ఐ నెవర్ టీచ్ ఫర్ నేమ్ సేక్. పూర్తిగా కాంప్రహెన్సివ్గా బేసిక్స్ నుంచి స్టూడెంట్కి చెప్పగలిగే ఎఫర్ట్స్ పెట్టినట్టయితేనే నేను ఒక వీడియో అనేటటువంటి చేస్తాను. సో ఆల్ దీస్ ఎఫర్ట్స్ వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్తో మనం ముందుకు వస్తున్నాం, అండ్ దీస్ వీడియోస్ విల్ డెఫినెట్లీ ఎయిడ్ యూ ఇన్ యువర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫర్ షూర్, దట్ ఈస్ గ్యారంటీడ్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వీలైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీరు ఈ పీడిఎఫ్ని కూడా పొందొచ్చు. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. వినండి నాన్న. సో సుప్రీంకోర్టు రీసెంట్గా గవర్నమెంట్స్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలని ఏమడగడం అనేటటువంటిది జరిగిందంటే టు సబ్మిట్ ఇయర్ వైజ్ డేటా స్టార్టింగ్ ఫ్రమ్ 2018, 2018 నుంచి ఇప్పటి వరకు మాబ్ లించింగ్ మీద కంప్లైంట్స్ మీరు ఎన్ని రిసీవ్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది, మీకు ఎన్ని వచ్చినాయి కంప్లైంట్స్, ఎఫ్ఐఆర్స్ అనేటటువంటివి ఎన్ని నమోదు చేయడం అనేటటువంటిది జరిగింది, అండ్ ఈ కేసుల విచారణ కోసం కోర్టుల్ని మీరు ఎన్నిసార్లు సంప్రదించడం అనేటటువంటిది జరిగింది అని చెప్పి అడిగారు అనమాట. అండ్ ద ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ సీరియస్ కన్సర్న్ ఓవర్ ద రైజింగ్ కేసెస్ అండ్ మాబ్ వైలెన్స్ అండ్ మాబ్ లించింగ్స్. సో ఈ మాబ్ లించింగ్ అండ్ మాబ్ వైలెన్స్కి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో ప్రతి ఏటా విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుందంట, వాటి నెంబర్ అనేటటువంటిది పెరుగుతుందంట.
అండ్ దిస్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద విక్టిమ్స్. ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇండివిజువల్స్ మాబ్ వైలెన్స్ బారిన పడి చనిపోవడం కానీ గాయాల పడ్డం అనేటటువంటిది జరిగిందో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేటటువంటివి ఇక్కడ ఉల్లంఘనకు గురవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఈవెన్ అండర్మైన్ ద రూల్ ఆఫ్ లా అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో లుక్ ఎట్ దిస్ వర్డ్ రూల్ ఆఫ్ లా వెరీ వెరీ క్లోజ్లీ. రూల్ ఆఫ్ లా is a concept adopted by almost all modern civilized states. అంటే ఆధునిక నాగరిక సమాజాలు ఏవైతే ఉంటాయో అవి ఏర్పడిన తర్వాత, కొత్త నేషన్స్ అనేటటువంటివి ఏర్పడిన తర్వాత, మొనార్కియల్ అండ్ ఫ్యూడల్ సీట్స్ అనేటటువంటివి బద్దలైన తర్వాత, అంటే రాచరిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది ఎండయ్యి వేరు వేరు దేశాల్లో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ఏర్పడడం అనేది జరిగిందో రూల్ ఆఫ్ లా అనేటటువంటి దాన్ని అందరూ అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దిస్ రూల్ ఆఫ్ లా అనేటటువంటి కాన్సెప్ట్ వెనుక 2 అండర్లైనింగ్ ప్రిన్సిపల్స్ అనేటటువంటి ఉంటాయి. సో రూల్ ఆఫ్ లా ఈజ్ నథింగ్ బట్ ఎ బిలీఫ్ దట్ సుప్రమసీ ఆఫ్ లా. ఇట్ ఈస్ ద లా దట్ ఈస్ సుప్రీం. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండివిజువల్, నాట్ ఎ గ్రూప్. ఒక వ్యక్తి కానీ ఒక వర్గం కానీ సుప్రీం కాదు. ఒక పర్టికులర్ దేశంలో ఎవరు సుప్రీం అంటే లా, చట్టం ఏదైతే ఉంటుందో అది సుప్రీం అని నమ్మడం, దట్ బిలీఫ్, దట్ వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ ఆఫ్ లాగా చెప్తారు. అండ్ దాంతోపాటు రూల్ ఆఫ్ లాలో అండర్లైనింగ్గా ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. మనకు ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని మన ఫండమెంటల్ రైట్స్తో ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ప్రాథమిక హక్కులు అంటాం. ఫండమెంటల్ అంటే అర్థం ఏంటి అంటే బేసిక్ అని చెప్పి అర్థం. రైట్ అంటే అర్థం ఏంటి అంటే హక్కు అని చెప్పి అర్థం. ఓకేనా? సిన్స్ దీస్ రైట్స్ ఆర్ వెరీ వెరీ బేసిక్ హ్యూమన్ రైట్స్, అందుకే వాటిని ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. లేకపోతే సిన్స్ దీస్ రైట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ నెససరీ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఫర్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అంటే ఇఫ్ యూ డినై దీస్ రైట్స్, ఆ వ్యక్తి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటి సాధ్యపడడం అనేటువంటి జరగదు. అందుకే వీటిని ఫండమెంటల్ రైట్స్ అనే పేరుతో పిలిచాం. లేదా ఇంకొక రీజన్ ఏంటి, ఇంకో ఎనాలజీ ఏంటి అంటే since these rights are guaranteed by the fundamental and basic law of the nation, that is the constitution. ఈ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని హామీ పడింది ఏంటి, మన రాజ్యాంగం హామీ పడడం అనేటటువంటి జరిగింది మనందరికీ. సో అందుకు వీటిని ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరిగింది అనమాట. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఫండమెంటల్ రైట్స్ని గ్యారంటీ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్ 14 ఏదైతే ఉంటుందో అది ఈక్వాలిటీ బిఫోర్ లాని మనకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. భారత పౌరులు ఎవరైతే ఉంటారో అందరికీ. ఓకేనా? ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే దిస్ లా ఏదైతే ఉందో ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ డిస్టెన్స్ టు ఎవ్రీ వన్. అంటే ఒకరికి దగ్గరగా ఒకరికి దూరంగా ఉండమని చెప్తుంది. ఇట్ ట్రీట్స్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. అందరినీ చట్టం ముందు అందరూ సమానులే అనేటటువంటి భావన ఈక్వాలిటీ బిఫోర్ లా. అర్థమైందా? సో ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా ఒక నేరం చేసినందుకు, ఒక సామాన్య రిక్షావాడైనా, ఆటోవాడైనా ఒక నేరం చేసేందుకు అందరికీ ఒకే శిక్ష అనేటటువంటిది పడ్డమనేటటువంటిది జరుగుతుంది. దట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వాట్ ఈక్వాలిటీ బిఫోర్ లా. సో దిస్ అంబరిల్లా టర్మ్ రూల్ ఆఫ్ లా ఏదైతే ఉంటుందో దాని కింద అండర్లైనింగ్గా 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేటటువంటి ఉంటాయి. అండ్ మోడర్న్ సివిలైజ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, సో మోడర్న్ సివిలైజ్ స్టేట్స్ అన్నీ ఫాలో అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్, ఎప్పుడైతే ఈ మాబ్ లించింగ్ లాంటి యాక్టివిటీస్ ర్యాంపెంట్గా సమాజంలో రావడం అనేటటువంటిది జరుగుతుందో రూల్ ఆఫ్ లా అనేటటువంటిది అండర్మైన్ అవుతున్నట్టు. ఎందుకు? చట్టాన్ని కొంతమంది వ్యక్తులు, కొంతమంది వర్గం వాళ్ళు చేతుల్లోకి తీసుకుంటున్నారు. మామూలుగా ఒక వ్యక్తి రేప్ చేశాడు అనుకోండి, రేప్ చేస్తే ఏం జరగాలి? రేపుకి సంబంధించినటువంటి ఒక చట్టం అనేటటువంటిది ఉంటుంది, ఒక క్రిమినల్ లా ఉంటుంది. మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో సిఆర్పిసి అనేటటువంటిది ఉంది. లేకపోతే మనకి పోక్సో యాక్ట్ లాంటి చాలా చాలా యాక్ట్స్ అనేటటువంటి చట్టాలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ చట్టాలకి దీనిగా ఈ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటికి తగినట్టుగా అతన్ని శిక్షించడం అనేటటువంటి జరగాలి. కానీ ఏం చేస్తున్నారు, చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు, మూకుమ్మడిగా ఈ ఇతని మీద దాడి చేయడం అనేటటువంటి జరుగుతుంది. చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే, చట్టాన్ని ఒక టూల్ లాగా, ఒక పనిముట్టులాగా వాళ్ళు ఎలా పడితే అలా వాడుతుంటే, మీరే చెప్పండి, అది రూల్ ఆఫ్ లాని మనం అప్హోల్డ్ చేస్తున్నట్ట లేదా రూల్ ఆఫ్ లాని అండర్మైన్ చేస్తున్నట్ట? ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లాని అండర్మైన్ చేస్తున్నట్టు. దట్ ఈస్ మిడివల్ ఫ్యూడల్ సిస్టమ్స్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయి ఉండేవో, మొనార్కల్ గవర్నమెంట్స్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయి ఉండేవో అప్పుడు రూల్ ఆఫ్ లా అబ్సెంట్గా ఉండడం అనేది జరిగింది. అప్పుడు ప్రజలు చాలా కష్టాలు, కన్నీళ్ళు పాలవడం అనేది జరిగింది. పీపుల్ వర్ నెవర్ గివెన్ మినిమమ్ అండ్ బేసిక్ రైట్స్ యాజ్ వెల్. రూల్ ఆఫ్ లా తీసుకురావడానికి కారణం ఏంటి? పీపుల్ అందరికీ హక్కులు అనేటటువంటివి కల్పించడం కోసం. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ మాబ్ లించింగ్ లాంటివి ఇంకా కంటిన్యూ అయితే రూల్ ఆఫ్ లా అండర్మైన్ అవుతుంది. సో దట్ పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ మీద కూడా అది ఇంపాక్ట్ పడుతుందని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా రీఐటరేట్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా, బల్లగుద్ది చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో నౌ లెట్ us dive into other important aspects of mob lynching.
So now let us look at some important aspects of mob lynching. మాబ్ లించింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కలెక్టివ్ వైలెన్స్. ఒక గ్రూప్ అందరూ కలిపి హింసకి పాల్పడితే, ఒక వ్యక్తిని చంపడం కానీ ఆ వ్యక్తిని కొట్టడం కానీ చేస్తే, సో దాన్ని మనం మాబ్ లించింగ్ పేరుతో పిలుస్తాం. ఇన్ విచ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అటాక్స్ అండ్ కిల్స్ ఎ పర్సన్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలెక్టివ్గా ఒక వ్యక్తి మీద కానీ లేకపోతే అదర్ గ్రూప్ మీద కానీ దాడి చేయడం అనేది జరుగుతుంది. ఆఫెన్ బేస్డ్ ఆన్ దేర్ ఐడెంటిటీ, బిలీవ్స్ ఆర్ యాక్షన్స్. సో ఒక ప్రెజుడీస్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏం చేస్తారు, ఒక ప్రీడిఫైన్డ్ మైండ్ సెట్ వల్ల మాబ్ లించింగ్కి పాల్పడడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ నాట్ అన్ ఎవిడెన్స్ బేస్డ్ పనిష్మెంట్. గుర్తుపెట్టుకోండి, నిజాలు అనేటటువంటివి నిర్ధారణ అవ్వకుండానే ఒక వ్యక్తిని చంపేయడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవేళ తర్వాత ఆ వ్యక్తి ఆ తప్పు చేయలేదని తెలిస్తే ప్రాణాన్ని తిరిగి తీసుకురావడం అనేటటువంటి జరగదు. ఆ వ్యక్తి ఐడెంటిటీ, కులం పేరు మీద గానో మతం పేరు మీద గానో ఒక పర్టికులర్ ఇంట్లో చోరీ జరిగింది అనుకోండి, ఈ కులం వాడే చేస్తాడని చెప్పి ప్రిజుడిస్డ్ మైండ్ సెట్ అనేటటువంటిది ఉంటుంది. వీళ్ళే ఎలాంటి వాళ్ళు, వాళ్ళే ఎలా చేస్తారు అనేటటువంటి ఒక ప్రీడిఫైన్డ్ మైండ్ సెట్ అనేటటువంటిది ఉంటుంది. దాంతో ఈ విధమైనటువంటి మాబ్ లించింగ్ కి పీపుల్ పాల్పడతా ఉంటారనమాట. ప్రీ నోషన్స్ ముందు మనసులో ఏర్పరుచుకున్నటువంటి బిలీవ్స్ వల్ల మాబ్ లించింగ్ అనేటటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ఫినామినన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇదేం కొత్తగా జరుగుతున్నది కాదు. బట్ ఇట్ హాస్ బికమ్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ విజిబుల్ ఇన్ రీసెంట్ ఇయర్స్. కానీ రీసెంట్ ఇయర్స్లో మనకి ఇది చాలా ఫ్రీక్వెంట్గా మారడం అనేటటువంటి జరిగింది. చాలా కేసులు అనేటటువంటివి నమోదవుతున్నాయి. ఎస్పెషల్లీ విత్ ద రైజ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఫేక్ న్యూస్. సోషల్ మీడియా అనేటటువంటిది రైజ్ అవ్వడం వల్ల సోషల్ మీడియా దెర్ ఈస్ ఆల్వేస్ బూన్స్ అండ్ బెయిన్స్ విత్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మనకి ద్వారా మనకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. గుడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని నచ్చే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని నచ్చని వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మీ మీద ఎటకారం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అనేటటువంటిది విపరీతంగా ప్రబలడం అనేటటువంటి జరుగుతుంది రీసెంట్ టైమ్స్లో. ఈ ఫేక్ న్యూస్ కారణంగా హ్యాట్రెడ్ ఏదైతే ఉంటుందో, విద్వేషాలు ఏవైతే ఉంటాయో అవి రెచ్చగొట్టబడ్డం అనేటటువంటి జరుగుతుంది. అవునా కదా? హ్యాట్రెడ్ లాంటివి ఏవైతే ఉంటాయో విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది సమాజంలో. సో దీని కారణంగా మాబ్ లించింగ్ లాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతున్నాయని చెప్పి మనం చెప్తున్నారనమాట. మాబ్ లించింగ్ హ్యాస్ బికమ్ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అది చాలా చాలా సీరియస్ ప్రాబ్లమ్గా మనం చెప్పొచ్చు. వేర్ ఇట్ హ్యాస్ క్లైమ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ లైవ్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. గత కొన్ని సంవత్సరాల్లో వందలాది మంది ప్రాణాలని బలికొనడం అనేటటువంటి జరిగింది మాబ్ లించింగ్ కారణంగా. ద విక్టిమ్స్ ఆఫ్ మాబ్ లించింగ్ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ద బేసిక్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బాధపడాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మాబ్ లించింగ్ బారిన పడుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మూకుమ్మడిగా దాడి చేయబడుతున్నారో, ఎవరైతే మాబ్ లించింగ్ ద్వారా చనిపోతున్నారో, మెజారిటీ ఆఫ్ పీపుల్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి చెందినటువంటి వాళ్ళు, ముఖ్యంగా దళిత నిమ్న వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా రిలీజియస్ మైనారిటీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆదివాసీలు ఎవరైతే ఉంటారో, అండ్ వల్నరబుల్ సెక్షన్స్ లైక్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎక్కువగా దాడులు జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ని మామూలుగా విచ్ హంటింగ్ అని చెప్పి మీరు వినే ఉంటారు. ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో విచ్ హంటింగ్ అనేటటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది. బీహార్లో కూడా, జార్ఖండ్లో కూడా విచ్ హంటింగ్ అనేటటువంటిది, ఒడిశాలో కూడా విచ్ హంటింగ్ అనేటటువంటిది మీకు కనిపిస్తుంది. అంటే ఎవరైతే మగవాళ్ళ యొక్క సెక్షువల్ డిజైర్స్కి ఎగనెస్ట్గా ఉండమనేటటువంటిది జరుగుతుందో వాళ్ళ మీద విచ్ అనేటటువంటి మంత్రసాని, లేకపోతే ఈవిడ పూజలు చేస్తుంది, భూతాలను పడుతుంది, లేకపోతే చాతబడులు చేస్తుంది అనేటటువంటి పేరుతో ఆవిడ పళ్ళు పీకేయడం, జుట్టు పీకేయడం కానీ, ఆవిడ నగ్నంగా విలేజ్ ఏదైతే ఉంటుందో గ్రామాల్లో తరిమి కొట్టడం కానీ ఇలాంటివి చేస్తారు. చెట్టుకి కట్టి కొట్టడం కానీ ఇలాంటివి చేయడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. ఇలాంటివి ఇప్పటికీ సో మన రూరల్ ఇండియాలో కానీ లేకపోతే ఇండియాలో చాలా ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటి అంటే, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నోరెత్తలేరు, వాళ్ళు అసలు తిరగబడలేరు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద ఎక్కువగా అటాక్స్ అనేటటువంటి జరుగుతున్నాయి. దట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ సోషల్ మెనాస్గా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? అందుకే మీరు చూస్తే రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2022, సో దిస్ ఇండెక్స్ ఇస్ రిలీజ్ బై వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వాళ్ళు రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే 77th ర్యాంక్ ఉండమని జరిగింది. వి బోస్ట్ అబౌట్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. హ్యూమన్ రైట్స్కి మనం వాల్యూ ఇస్తామని చెప్పి మనం ప్రపంచ వేదికల మీద చాలా గొప్పలు పోతాం, డాబులు పోవడం అనేటువంటి జరుగుతుంది. బట్ కానీ సో ఇండియా యొక్క పొజిషన్ చూస్తే ఎంత ఘోరంగా ఉందో చూడండి. వేరస్ కంపేర్ టు 2019 ర్యాంక్ చూస్తే 2019లో మనకి 68th ర్యాంక్ ఉండేది. బట్ 2022కి వచ్చేటప్పుడు ర్యాంక్ ఇంకా దిగజారిపోయింది, 77కి పడిపోవడం అనేది జరిగింది. ఎందుకు రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో మన ర్యాంక్ పడిపోతుంది క్రమేపీ అంటే, బికాస్ ఆఫ్ వన్ రీజన్. సో మాబ్ లించింగ్ ఇలాంటి యాంటీ సోషల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి సమాజంలో పెరుగుతున్నాయి. అండ్ వీటిని ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్స్ కూడా చిత్తశుద్ధి చూపించట్లా. సో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సమ్ రీజన్స్ ఫర్ మాబ్ లించింగ్. మాబ్ లించింగ్కి ఎందుకు పీపుల్ పాల్పడతారు, వాట్ మైట్ బి ప్రామినెంట్ అండ్ సిగ్నిఫికెంట్ రీజన్స్, కాజెస్, అవి మనం తెలుసుకుందాం. వినండి.
So now let us look at some of the important reasons and causes behind mob lynching in India. The first important reason and foremost and fundamental reason ఏంటి అంటే కమ్యూనల్ హ్యాట్రెడ్ అండ్ రిలీజియస్ ఇంటాలరెన్స్, మత విద్వేషాలు అనేటటువంటివి మొదటి కారణంగా మనం చెప్పొచ్చు. ఇండియాలో మాబ్ లించింగ్ కేసెస్ మనం గమనిస్తే చాలా మాబ్ లించింగ్ ఈవెంట్స్ అనేటటువంటివి దే ఆర్ మోటివేటెడ్ బై కమ్యూనల్ హ్యాట్రెడ్ అండ్ రిలీజియస్ ఇంటాలరెన్స్ అమ్మ, ఆఫెన్ ఫీల్డ్ బై రూమర్స్, వేరే మతాల మీద రూమర్స్, ఫేక్ న్యూస్ అండ్ హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో అది ప్రబలుతో ఉండడం వల్ల, సో హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉండడం వల్ల ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు వేరే మతాల మీద మాబ్ లించింగ్కి పాల్పడడం అనేటువంటి జరుగుతుంది. సమ్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ కౌ స్లాటర్, బీఫ్ కన్జంప్షన్, కన్వర్షన్, బ్లాస్ఫమీ, లవ్ జిహాద్ విచ్ ఆర్ సీన్ యాజ్ అఫెన్సెస్ అగెన్స్ట్ ద మెజారిటీ ఫెయిత్. ఇండియాలో మెజారిటీ ఫెయిత్ ఏంటి? హిందూయిజం. సో వెరాజ్ ద అదర్ రిలీజియన్ అయినటువంటి ఇస్లాం కానీ లేకపోతే అదర్ రిలీజియన్స్లో సో ఆవుల్ని చంపుతున్నారని కానీ, బీఫ్ తింటున్నారని కానీ, రిలీజియస్ కన్వర్షన్స్కి పాల్పడుతున్నారనేటటువంటి పేరుతో ఏం చేస్తున్నారు, వేరే రిలీజియన్స్ ఏవైతే ఉంటాయి, మైనారిటీ రిలీజియన్స్ చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారు, ఇండివిజువల్స్, వాళ్ళ మీద అటాక్స్కి పాల్పడడం అనేటువంటిది జరుగుతుంది. మన ఇండియాలో ఎక్కువగా ఈ కేసెస్ గమనించవచ్చు. ద పర్పెట్రేటర్స్ ఆఫెన్ క్లైమ్ టు బి ప్రొటెక్టింగ్ ద రిలీజియన్ ఆర్ కల్చర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఈ పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉంటారో, మాబ్ లించింగ్కి ఎవరైతే పాల్పడుతున్నారో, సో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ రీజన్ ఏంటి, మా రిలీజియన్ని, మా మతాన్ని, మా సంస్కృతిని మేము కాపాడుకోవడానికి, వేరే వాళ్ళు మా సంస్కృతిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, దాన్ని అడ్డుకోవడానికి మేము ఇలా పనిష్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేటటువంటిది తీవ్రమైనటువంటి నేరంగా మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2015లో ఎ మ్యాన్ వాజ్ లించ్డ్ బై ఎ మాబ్ ఇన్ దాద్రి, ఉత్తరప్రదేశ్, ఓవర్ ఎలిగేషన్స్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ బీఫ్ కన్జంప్షన్. ఆవును చంపి బీఫ్ను తిన్నాడనేటటువంటి పేరుతో 2015లో ఒక వ్యక్తిని ఉత్తరప్రదేశ్లో చంపేశారు. 2017లో ఏ టీనేజర్ వాజ్ స్టాబ్డ్ టు డెత్ బై ఎ మాబ్ అన్ ఎ ట్రైన్ ఇన్ హర్యానా ఆఫ్టర్ బీయింగ్ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ ఎ బీఫ్ ఈటర్. సో బీఫ్ తిన్నాడని చెప్పి హర్యానాలో కూడా ఇంకొక వ్యక్తిని 2017లో చంపేయడం అనేటటువంటిది జరిగిందన్నమాట ట్రైన్లో. 2018లో 2 men were lynched by a mob in Assam over suspicion of being cow thieves. ఆవుల్ని దొంగతనం చేస్తున్నాడు, ఆవుల్ని చంపేస్తున్నాడు, బీఫ్ అనేటటువంటిది అమ్ముతున్నాడు అనే పేరుతో ఇంకొక వ్యక్తిని 2018లో అస్సాంలో చంపేయడం అనేటువంటి జరుగుతుంది. సో దిస్ కమ్యూనల్ హ్యాట్రెడ్ అండ్ రిలీజియస్ ఇంటాలరెన్స్ ఏదైతే ఉందో, పరమత సహనం అనేటటువంటిది లేకపోవడం, వేరే మతాల వాళ్ళు కూడా మనుషులే అనేటటువంటి ఒక కామన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, దట్ పర్టికులర్ బిలీఫ్ ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల సో ఈ పర్టికులర్ మాబ్ లించింగ్ అనేటటువంటి దానికి కారణం అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ చూడండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఆర్ ఇండియన్ సొసైటీ ఈజ్ యాక్చువల్లీ స్ట్రాటిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్. కులాల వారీగా విడిపోవడం అనేటటువంటి జరిగింది భారత సమాజం. ఇట్స్ అ సిస్టమ్ ఆఫ్ సోషల్ హైరార్కీ దట్ డివైడ్స్ పీపుల్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ దేర్ బర్త్, ఆక్యుపేషన్, స్టేటస్ని బట్టి వేరు కులాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. Caste discrimination is still prevalent in many parts of India despite being outlawed by the constitution. మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటటువంటి దాన్ని ప్రొహిబిట్ చేయాలని చెప్తున్నప్పటికీ, అది తప్పని చెప్తున్నప్పటికీ, నేరంగా పరిగణిస్తున్నప్పటికీ అండ్ చాలా చట్టాలు అనేటటువంటివి తీసుకొచ్చినప్పటికీ వేరు ప్రభుత్వాలు స్టిల్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది అండ్ క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది ఇండియన్ సొసైటీ యొక్క డీప్ రూట్స్లో పాతుకుపోవడం వల్ల సో ఆ వివక్ష అనేటటువంటిది కూడా భారత సమాజంలో మనకు కనిపిస్తుంది. సమ్ కేసెస్ ఆఫ్ మాబ్ లించింగ్ ఆర్ డ్రివెన్ బై క్యాస్ట్ ప్రెజుడిస్ అండ్ ఆర్ రిసెంట్మెంట్. ప్రెజుడిస్ అంటే ప్రీ డిఫైన్డ్ నోషన్ అని చెప్పి అర్థం. ఆల్ దళిత్స్ ఆర్ అన్క్లీన్, లేకపోతే ఆల్ దళిత్స్ ఆర్ ఇల్లిటరేట్, లేకపోతే ఆల్ వైశ్యాస్ ఆర్ గ్రీడీ అని, అంటే ఒక పర్టికులర్ సిన్స్ దే బిలాంగ్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ, సిన్స్ దే బిలాంగ్ టు వన్ పర్టికులర్ క్యాస్ట్, మనం వాళ్ళ యొక్క బిహేవియర్ని కానీ వాళ్ళ యొక్క పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ముందే అంచనా వేసేస్తాం. దట్ ఈస్ వాట్ ప్రిజుడైజ్. ఈ ప్రిజుడైజ్ అండ్ రెసెంట్మెంట్ దీనివల్ల లోవర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు టార్గెట్ అవ్వబోతున్నారు. అండ్ దోస్ హూ ఛాలెంజ్ ద క్యాస్ట్ ఆర్డర్, ఎవరైతే కుల వ్యవస్థని ఛాలెంజ్ చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా చాలా అటాక్స్ అనేటటువంటివి జరగడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కత్తి మహేష్ ఇష్యూ మనం చూసుకున్నా, లేకపోతే అదర్ ఇష్యూస్ మనం చూసుకున్నా, జస్ట్ బికాస్ దే ఆర్ ఛాలెంజింగ్ ద ఎగ్జిస్టింగ్ క్యాస్ట్ ఆర్డర్, సో ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద అటాక్స్కి చాలాసార్లు పాల్పడడం అనేది జరిగింది. ద విక్టిమ్స్ ఆర్ ఆఫెన్ అక్యూజ్డ్ ఆఫ్ వైలేటింగ్ క్యాస్ట్ నార్మ్స్ సచ్ యాజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ల్యాండ్ డిస్ప్యూట్ ఆర్ సోషల్ మొబిలిటీ ఎట్సెట్రా. ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాస్ట్ నార్మ్స్ ఏవైతే ఉంటాయంటే ఒక పర్టికులర్ కులం వాడు ఒక పర్టికులర్ పనే చేయాలి అనేటటువంటి క్యాస్ట్ నార్మ్, ఆ రూల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు బయటకు వస్తున్నారు, వేరే కూడా వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ దాంతోపాటు సోషల్ మొబిలిటీ. ఒక పర్టికులర్ కులానికి చెందినటువంటి వాడు సో వేరే కులానికి చెందినటువంటి ఒక ఆమె వేరే కులానికి చెందినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే దేర్ విల్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ క్యాస్ట్ మొబిలిటీ, ఇజంట్ ఇట్?
మొబిలిటీ మీన్స్ మూమెంట్ ఫ్రమ్ వన్ పర్టికులర్ స్టాటా టు అదర్ పర్టికులర్ స్టాటాని మనం క్లాస్ మొబిలిటీ లేదా క్యాస్ట్ మొబిలిటీగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉండడం అనేటటువంటి జరిగింది. సో శూద్ర కమ్యూనిటీకి చెందినటువంటి ఒక అమ్మాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, అమ్మాయి యొక్క క్యాస్ట్ అనేటటువంటిది మారడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వాట్ క్యాస్ట్ మొబిలిటీ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. క్లాస్ మొబిలిటీ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ దాంతోపాటు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ ఉన్నారనుకోండి. సో ఒక పూర్ కుటుంబానికి ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి ఒకళ్ళు రిచ్ అయ్యాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక రిక్షా దొక్కునేటటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అనేటటువంటి జరిగింది అనుకోండి, తప్పకుండా ఆయన అప్పర్ మిడిల్ క్లాస్లోకో లేకపోతే ఎక్కడికి మనకి రిచ్గానో మారడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ వాట్ క్లాస్ మొబిలిటీ అనేటటువంటి పేరుతో మనం చెప్తాం. క్లాస్ మొబిలిటీ, ద సోర్స్ ఆఫ్ మొబిలిటీ, ఎడ్యుకేషన్ కూడా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనం సోషియాలజీలోను అండ్ సొసైటీ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఎవరైతే వీటికి ఈ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ఉండడం అనేటటువంటి జరిగిందో వాళ్ళ మీద చాలామంది మాబ్ లించింగ్కి, వాళ్ళ మీద అటాక్కి, వైలెన్స్కి పాల్పడడం అనేది జరుగుతుంది. దళిత్స్ ఆర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద caste hierarchy face violence and humiliation from upper caste regularly. సో అప్పర్ క్యాస్ట్ నుంచి ఎప్పుడు వీళ్ళు వైలెన్స్ అండ్ హ్యూమిలియేషన్ని అండ్ వివక్షని ఫేస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దళిత్స్ అండ్ దాంతోపాటు శూద్రాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2016 4 దళిత్ men were flogged by a group of cow vigilants in Una, Gujarat for skimming a dead cow. చనిపోయినటువంటి ఆవు యొక్క తోలు అనేటటువంటిది ఒలుస్తున్నారు అనేటటువంటి పేరుతో ఏం చేశారు, వాళ్ళని చంపేయడం అనేటటువంటి జరిగిన దళితుల్ని. మామూలుగా వాళ్ళు డప్పు చేసుకోవడానికో లేకపోతే దేనికో ఆవు యొక్క స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒలుస్తూ ఉంటే వాళ్ళ మీద అటాక్కి పాల్పడ్డారు. 2019లో చూస్తే దళిత్ మ్యాన్ వాజ్ బీటెన్ టు డెత్ బై అన్ అప్పర్ క్యాస్ట్ మాబ్ ఇన్ రాజస్థాన్లో అప్పర్ క్యాస్ట్ మాబ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, లార్జ్ క్రౌడ్ కలిపి ఒక దళిత్ మ్యాన్ కొట్టివేయడం అనేది జరిగింది. allegedly having an affair with the upper caste woman. అప్పర్ క్యాస్ట్ ఉమెన్తో సంబంధం పెట్టుకున్నాడని చెప్పి, సో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ఆయన్ని కొట్టేయడం అనేటటువంటి జరిగింది. సో ఇలా మాబ్ వైలెన్స్, మాబ్ లించింగ్కి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ద ఎగ్జిస్టింగ్ సోషల్ క్యాస్ట్ హైరార్కీ కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే రూమర్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్గా మనం చెప్పొచ్చు. నాకు ఎప్పటికే గుర్తు, ఒకసారి హిందూ అనాలిసిస్ చేసినప్పుడు ఒక ఆర్టికల్ రావడం అనేటటువంటిది జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ ఒక మాట అన్నారు. ఏంటి అంటే కోవిడ్-19 పాండమిక్ ఆ సమయంలో నేను హిందూ అనాలిసిస్ చేస్తుండేటప్పుడు, సో 2020 ఆర్ 2020s ఆ టైంలోనే. సో ఆవిడ ఏమండం అనేటటువంటి జరిగిందంటే ఇన్ఫోడమిక్ ఈజ్ ఎనదర్ ఫార్మ్ ఆఫ్ పాండమిక్ అని చెప్పడం అనేది జరిగింది. ఇన్ఫోడమిక్ అంటే మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి, అర్థమైందా? అది మనకి కోవిడ్-19 ఎలాంటి ఒక మహమ్మారో ఫాల్స్ ఇన్ఫర్మేషన్, స్ప్రెడ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా అలాంటి ఒక మహమ్మారి అనే విధంగా ఆవిడ చెప్పడం అనేటటువంటి జరిగింది. సో ఈ విధంగా మనం చూస్తే ఎనదర్ మేజర్ రీజన్ ఫర్ మాబ్ లించింగ్ ఇస్ ద స్ప్రెడ్ ఆఫ్ రూమర్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ త్రూ సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారా దెర్ ఇస్ ఆల్వేస్ బీ బూన్స్ అండ్ బెయిన్స్, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో మిస్ఇన్ఫర్మేషన్, రూమర్స్ అనేటటువంటివి పాకుతూ ఉండడం వల్ల కూడా సో అది కూడా మాబ్ లించింగ్ కారణం అవడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ రూమర్స్ ఆఫెన్ క్రియేట్ పానిక్ అండ్ ఫియర్ అమాంగ్ ద మాసెస్. సో మాసెస్ ఎవరైతే ఉంటారో ప్రజల్లో ఇది ఒక పానిక్ని అండ్ ఫియర్, కేయోస్, గందరగోళాన్ని కలగజేయడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో చూస్తే 80% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇలా మిగిలిన వాళ్ళు కూడా ఉండడం అనేది జరిగింది. బట్ స్టిల్ వాట్సాప్లో గట్రా మనకు మెసేజ్లు అనేటటువంటి వస్తాయి, ఫేస్బుక్లోను లేకపోతే యూట్యూబ్ ఛానల్లోను హిందూస్ ఆర్ ఇన్ డేంజర్ అని చెప్పి మనకు మెసేజ్లు ఇవన్నీ రావడం అనేటటువంటి జరుగుతుంది. సో 80% పాపులేషన్ పెట్టుకుని హౌ కెన్ వీ బీ ఇన్ ద డేంజర్, రైట్? సో ఇలాంటి ఒక దీనివల్ల ప్యానిక్ అవుతారనమాట పీపుల్, కేయోస్, గందరగోళంలోకి వెళ్తారు. సో ఏం చేస్తారు, క్రమేపీ అదర్ కమ్యూనిటీస్ మీద హ్యాట్రేట్ పెంచుకునేటటువంటి ప్రయత్నం పరిస్థితి కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. హు దెన్ టేక్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్. అప్పుడు ఫియర్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు, చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎవరైతే ఇది చేస్తున్నారు అంటే వేరే వాళ్ళు ఎవరైతే కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద అటాక్స్కి పాల్పడడం అనేటువంటి జరుగుతుంది. ఎనీవన్ దే సస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్స్ సచ్ యాజ్ చైల్డ్ అబ్డక్షన్, ఆర్గాన్ ట్రాఫికింగ్, విచ్ క్రాఫ్టింగ్, టెర్రరిజం, వీటికి పాల్పడుతున్నారని అనుమానం వస్తే చాలు వాళ్ళు అటాక్ చేయడం అనేది జరుగుతుంది. బట్ అనుమానంకే శిక్ష విధించడం అనేటటువంటి జరగకూడదు. అనుమానం వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక విచారణ అనేటటువంటి జరగాలి. ఒకవేళ అతను కన్విక్ట్ అయితేనే అతనికి పనిష్మెంట్ అనేటటువంటిది ఉండాలి. సో చట్టాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, చేతుల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ద విక్టిమ్స్ ఆర్ ఆఫెన్ ఇన్నోసెంట్ బై స్టాండర్స్ హూ హ్యాపెన్ టు బి అట్ ద రాంగ్ ప్లేస్ అట్ ద రాంగ్ టైమ్. సో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో, పాపం ఆ సమయంలో వాళ్ళు అక్కడ ఉన్నందుకు, ఆ ఒక్క పాపాన వాళ్ళ ఒక్క పరిస్థితిలో వాళ్ళు ఉన్నందుకు, సో వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళ శిక్ష అనేటటువంటిది ఎదుర్కొంటున్నారు. వాళ్ళు హింస అనేటటువంటిది వైలెన్స్ ఏదైతే ఉంటుందో దానికి గురవ్వడం అనేటటువంటిది జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ లా అండ్ ఆర్డర్ కూడా. ఇండియాలో లా అండ్ ఆర్డర్ కూడా సరిగ్గా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ మాబ్ లించింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మెనీ టైమ్స్ ద పోలీస్ ఫెయిల్ టు ప్రివెంట్ ఆర్ స్టాప్ మాబ్ వైలెన్స్. మాబ్ వైలెన్స్ని పోలీసులు ఎఫిషియెంట్గా అడ్డుకుంటారంటే అడ్డుకోరు, ఎయిదర్ డ్యూ టు నెగ్లిజెన్స్ వల్ల కానీ లేకపోతే కాంప్లిసిటీ కానీ ఫియర్. పోలీసులు కూడా అంతమంది జనాలు వస్తూ పడిపోతూ ఉంటే పోలీసులు కూడా భయం వేస్తుంది. సమ్ టైమ్స్ ద పోలీస్ అరెస్ట్ ద విక్టిమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద పర్పెట్రేటర్స్. కొన్నిసార్లు పోలీసులు ఏం చేస్తారు, ఎవరైతే మాబ్ వైలెన్స్కి పాల్పడ్డారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ద జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ స్లో ఇన్ డెలివరింగ్ జస్టిస్ టు ద విక్టిమ్స్ అండ్ పనిషింగ్ ద కల్ప్రిట్స్. ఈవెన్ న్యాయ వ్యవస్థ కూడా చాలా కంజెస్టెడ్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ పవర్ అవ్వచ్చు, లేకపోతే ప్రెజర్ ఫ్రమ్ మెనీ పెండింగ్ కేసెస్ అవ్వచ్చు, చాలా పెండింగ్ కేసెస్ కూడా ఉండడం వల్ల కావచ్చు. సో జస్టిస్ అనేటటువంటిది చాలా డిలే అవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ద మాబ్స్ ఫీల్డ్ ఎంబోల్డెన్ టు టేక్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్. సో వెంటనే శిక్ష పడితే ఎవరైనా భయపడతారు, కానీ శిక్ష ఎప్పుడైతే డిలే అవుతుందో పీపుల్ ఈజీగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు. సో తీసుకొని ఏం చేస్తున్నారు, అటాక్స్కి పాల్పడుతున్నారు. అండ్ యాక్ట్ విత్ ఇంప్యూనిటీ. ద పోలీస్ విత్ ద జుడిషియరీ ఆర్ ఆఫెన్ అనేబుల్ ఆర్ అన్విల్లింగ్ టు ప్రివెంట్ ఆర్ పనిష్ మాబ్ వైలెన్స్. మాబ్ వైలెన్స్ పనిష్ చేయడం అనేటటువంటిది కుదరట్లేదు. ఏదైతే కరప్షన్ అయినా అవ్వచ్చు, అవినీతి వల్ల, ఇన్కాంపిటెన్స్, పొలిటికల్ ప్రెజర్ ద్వారా అయినా అవ్వచ్చు. The perpetrators often enjoy impunity or support from influential groups such as leaders. So majority communities వాళ్ళు ఎవరైతే ఉంటారో leader support ఎప్పుడూ ఉండమనేది జరుగుతుంది. While the victims and their families face harassment, intimidation and denial of justice. వాళ్ళు కనీస న్యాయానికి కూడా వాళ్ళు పొందట్లేదు. That is a serious problem. The absence of effective law and order creates a sense of insecurity and frustration among the people. So law and order సరిగ్గా లేకపోవడం వల్ల people లో ఒక insecurity and frustration అనేటటువంటిది పెరుగుతుంది. హు దెన్ రిసార్ట్ టు మాబ్ జస్టిస్. అంటే ప్రజల చేతుల్లోనే న్యాయం జరగాలి, ఈ కోర్టులు, కేసులు, ఈ పోలీసులు న్యాయం చేయలేరనే ఒక రాంగ్ బిలీఫ్ ఏదైతే ఉందో, రాంగ్ నోషన్ ఏదైతే ఉందో, దానివల్ల చాలామంది మాబ్ వైలెన్స్కి పాల్పడుతున్నారు. దట్ ఈస్ అ సీరియస్ థింగ్. సో నౌ లెట్ us look at some important negative impacts. సో మాబ్ లించింగ్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి? ఇట్ వైలేట్స్ ద బేసిక్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయి. డిగ్నిటీ ఆఫ్ ద విక్టిమ్స్, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కనీస గౌరవం అనేటటువంటిది ఉల్లంఘనకు గురవుతుంది. అండ్ దేర్ ఫ్యామిలీస్, విక్టిమ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క ఇది కూడా పరువు కూడా పోతుంది. వాళ్ళ జీవితం ఏదైతే ఉంటుందో అది బజారున పడుతుంది. హూ ఆఫెన్ డు నాట్ గెట్ జస్టిస్ ఆర్ కంపెన్సేషన్ ఫర్ దేర్ లాసెస్. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అన్యాయానికి లేకపోతే వాళ్ళు ఫేస్ చేసినటువంటి నష్టం ఏదైతే ఉందో దానికి సరైన కంపెన్సేషన్ అనేది దొరకట్లా. ఇట్ క్రియేట్స్ ఎ క్లైమేట్ ఆఫ్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ అమాంగ్ ద వల్నరబుల్ గ్రూప్స్ హూ ఫేస్ కాన్స్టెంట్ థ్రెట్స్ అండ్ హెరాస్మెంట్ ఫ్రమ్ ద మాబ్స్. సో ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారో, మైనారిటీ కమ్యూనిటీస్ కానీ లేకపోతే వల్నరబుల్ ఉమెన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫియర్, ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది కూడా స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఈ మాబ్స్ వల్ల హెరాస్మెంట్, థ్రెట్కి గురవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ అండర్మైన్స్ ద రూల్ ఆఫ్ లా అండ్ డెమోక్రసీ. రూల్ ఆఫ్ లా అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవి అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ ద మాబ్స్ టేక్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్ అండ్ ఛాలెంజ్ ద అథారిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో రాజ్యము లేదా గవర్నమెంట్ అండ్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లైక్ పోలీస్ లేకపోతే జ్యుడిషియల్ సిస్టమ్ వీటన్నింటినీ అండర్మైన్ చేస్తూ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో అది ఒక సీరియస్ ప్రాబ్లం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ చేసినటువంటి చట్టాలంటే మాకు లెక్కలేదు, మేమే తగిన శాస్తి చేస్తాం, తగిన పనిష్మెంట్ చేస్తాం అనే భావన ఒక డెమోక్రటిక్ కంట్రీకి అది సరైనది కాదు. సో డెమోక్రటిక్ కంట్రీ సర్వైవ్ అవ్వాలంటే, వైబ్రెంట్ ఇండియన్ డెమోక్రసీ ఏదైతే ఉందో అది ఇంకా వెలుగుతూ ఉండాలంటే దిగ్విజయంగా మాబ్ లించింగ్ లాంటి యాక్టివిటీస్ని తప్పకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇట్ ఎరోడ్స్ ద సోషల్ ఫ్యాబ్రిక్ అండ్ హార్మోనీ. సో సమాజంలో ఉన్నటువంటి హార్మోనీ అండ్ పీపుల్ మధ్య ఉన్నటువంటి కార్డియల్ రిలేషన్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. యాజ్ ఇట్ ఫీల్స్ కమ్యూనల్ హ్యాట్రెడ్ అండ్ వైలెన్స్. ఒక హిందూ మాబ్ వచ్చి ఒక ముస్లిం మైనారిటీ మీద అటాక్ చేస్తే ముస్లిమ్స్ అందరూ హిందువుల మీద ఏం చేస్తారు? ప్రేమ పెంచుకుంటారా, ద్వేషం పెంచుకుంటారా? ద్వేషాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. సో సోషల్ ఫ్యాబ్రిక్ అండ్ హార్మోనీ అనేటటువంటి దెబ్బపడుతుంది. అండ్ వైడెన్స్ ద గ్యాప్స్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్. వేరే గ్రూప్స్ మధ్య గోడలు ఏవైతే ఉంటాయో మొదలవుతాయి. సో వేరియస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మధ్య వ్యత్యాసాలు, విభేదాలు అనేటటువంటివి స్టార్ట్ అవుతాయి. ఇట్ హ్యాంపర్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ డిస్టర్బ్స్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ సొసైటీ. సోషల్ డిజార్డర్ అనేటువంటిది పెరుగుతుంది. సోషల్ ఫంక్షనింగ్లో ప్రాబ్లం అనేటటువంటిది వస్తుంది. దానివల్ల అది ఫైనలీ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, ప్రోగ్రెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ అనేటటువంటి డిస్టర్బ్ అవుతుందో తప్పకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. అండ్ ఎఫెక్ట్స్ ద లైవ్లీహుడ్స్ అండ్ ఆపర్చునిటీస్ ఆఫ్ మెనీ పీపుల్. చాలా ప్రజల యొక్క జీవన ఆధారం మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. అవకాశాల మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. మాబ్ లించింగ్ ఈజ్ ఎ గ్రేవ్ ఛాలెంజ్ ఫర్ ఇండియా ఫేస్ చేస్తున్నటువంటి ఒక సీరియస్ ప్రాబ్లం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. విచ్ నీడ్స్ టు బి అడ్రస్డ్ అర్జెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. అర్జెంట్గా దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్స్, సివిల్ సొసైటీస్, మీడియా, సిటిజన్స్ వీళ్ళందరూ కలిసి, సో ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఒక తాటి మీదకి వచ్చి సో దిస్ పర్టికులర్ మాబ్ లించింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరైతే మాబ్ లించింగ్కి పాల్పడుతున్నారో వాళ్ళని పనిష్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి.
పీస్ అండ్ టాలరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఎప్పుడైతే అందరూ స్టేక్ హోల్డర్స్, ఈవెన్ పబ్లిక్ కూడా సో అవేర్నెస్తో ముందుకు వస్తారో అప్పుడు మాబ్ లించింగ్ లాంటి యాక్టివిటీస్కి మనం ఎండ్ కార్డ్ అనేటటువంటిది వేయొచ్చు నాన్న. సో మాబ్ లించింగ్ ఏదైతే ఉంటుందో దిస్ మినాస్ని కర్బ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు ఇప్పటి వరకు? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ అది ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం అనేది జరిగిందో చూడండి. ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ఎ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇన్ 2018 టు డీల్ విత్ మాబ్ లించింగ్. మాబ్ లించింగ్ అండ్ కౌ విజిలాంటిజం ఏదైతే ఉందో, విజిలాంటిజం అంటే ఏం లేదమ్మా, విజిలాంటిజం ఈజ్ యాక్చువల్లీ టేకింగ్ లా, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎ లా వితౌట్ ద అథారిటీ. సో గవర్నమెంట్ యొక్క ఇది లేకుండా ఒక చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి విజిలాంటిజం. సో కౌ ఏవైతే ఉందో దట్ ఈస్ ఎ మోస్ట్ రివర్డ్ యానిమల్ ఇన్ హిందూ కమ్యూనిటీ అండ్ హిందూ రిలీజియన్. సో ఆవుల్ని చంపుతున్నారు, ఆవుల్ని తింటున్నారు అనేటటువంటి పేరుతో, సో ఆవుల్ని సంరక్షిస్తున్నాం అనే పేరుతో కొంతమంది ఏం చేస్తారు, హిందూ మెజారిటీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు నాన్ హిందూస్ మీద అటాక్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి వాటిని ఇది చేయడానికి, ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి, డీల్ చేయడానికి కొన్ని గైడ్లైన్స్ని కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది సుప్రీం కోర్ట్. ద గైడ్లైన్స్ ఇంక్లూడ్ preventive, remedial and punitive measures such as identifying vulnerable areas, deploying police patrols, registering FIRs, ensuring speedy trials, providing compensation and protection to victims, witnesses and imposing strict punishment on the perpetrators. So ఇలా different గైడ్లైన్స్తో ముందుకు వచ్చింది, ఎలా ప్రివెంట్ చేయాలి వీటిని. సో ఒకవేళ ఒకళ్ళు జరిగిన తర్వాత ఎలా రెమెడియల్ మెజర్స్ అనేటటువంటివి ఎలా ఉండాలి, ప్యూనిటివ్ మెజర్స్ అనేటటువంటివి ఎలా ఉండాలి, సో అంటే ఎలాంటి యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలి ఎవరైతే వీటికి పాల్పడ్డారో, వీటన్నిటి గురించి చెప్పడం అనేది జరిగింది. సో వల్నరబుల్ ఏరియాస్ ఏమన్నా, ఏ ఏరియాస్లో ఇలాంటి వాటికి ఎక్కువ పాల్పడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అంటే ఎక్కువ చూస్తాం. పోలీస్ ప్యాట్రోలింగ్ డిప్లాయ్ చేయడం కానీ, ఎఫ్ఐఆర్స్ అనేటటువంటి రిజిస్టర్ చేయడం కానీ, స్పీడీ ట్రయల్స్ త్వరగా విచారించి కన్విక్ట్ ఎవరు అంటే ఎవరైతే తప్పు చేశారో వాడిని దోషి ఎవరైతే నిర్ధారించి అతనికి శిక్ష వేయడం కానీ, ప్రొవైడింగ్ కంపెన్సేషన్ ఎవరైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో నష్టపరిహారం చెల్లించడం కానీ, ప్రొటెక్షన్ టు విక్టిమ్స్ అండ్ విట్నెసెస్, సో బాధితులు కానీ లేకపోతే సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇంపోజింగ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ టు ద పర్పట్రేటర్స్ ఎవరైతే ఇలాంటి మాబ్ లించింగ్కి ఇలాంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అనేటటువంటి ఇవ్వడం కానీ, వీటి మీద గైడ్లైన్స్ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎలాంటి ఇది చేయడం అనేటటువంటి జరిగిందో చూడండి, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారో చూడండి. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇష్యూడ్ అన్ అడ్వైజరీ ఇన్ 2019 టు ఆల్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. స్టేట్స్కి యూనియన్ టెరిటరీస్కి అడ్వైజరీ ఇవ్వడం అనేది జరిగింది టు ఇంప్లిమెంట్ ద సుప్రీం కోర్ట్స్ గైడ్లైన్స్ అండ్ టేక్ ఎఫెక్టివ్ యాక్షన్ అగెన్స్ట్ మాబ్ లించింగ్. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఎఫెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి మాబ్ లించింగ్ పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద అని చెప్పి రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి గైడ్లైన్స్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చారనమాట. డైరెక్షన్స్ పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది, అడ్వైజరీ పాస్ చేయడం అనేది జరిగింది. The advisory also asked the states and union territories to designate a senior police officer as the nodal officer in each district. సో కేవలం మాబ్ లించింగ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని డీల్ చేయడానికి, వాటి యొక్క ప్యాటర్న్ గమనించడానికి ఒక నోడల్ ఆఫీసర్, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఒక నోడల్ ఆఫీసర్గా నియమించే ప్రయత్నం చేయండి, ఒక నోడల్ చీఫ్గా నియమించేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద కేసెస్. ఈ కేసెస్ ఎక్కడ జరుగుతున్నాయి, సో మాబ్ లించింగ్ హాట్ స్పాట్స్ అనేటటువంటి ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి, ఎవరు ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉన్నారు, సో ఇలాంటివి తెలుసుకోవడానికి ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయండి, అపాయింట్ చేయండి అని చెప్పి కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి చెప్పింది. మరి కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యాంటీ లించింగ్ లాస్ ఏవైతే ఉంటే వాటిని తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ కానీ, మణిపూర్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, మధ్యప్రదేశ్, దే హ్యావ్ ఎనాక్టెడ్ సమ్ ప్రపోజ్డ్ యాంటీ లించింగ్ లాస్. సో యాంటీ లించింగ్ లాస్ తీసుకొచ్చి ద డిఫైన్ మాబ్ లించింగ్ యాజ్ అ స్పెసిఫిక్ అఫెన్స్ అండ్ ప్రిస్క్రైబ్ హార్ష్ పెనాల్టీస్ ఫర్ ఇట్. మాబ్ లించింగ్ని ఒక స్పెషల్ అఫెన్స్గా గుర్తించడంతో పాటు హార్ష్ పనిష్మెంట్స్ని కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దిస్ లాస్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ కంపెన్సేషన్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ద విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఎవరైతే మాబ్ లించింగ్ బారిన పడ్డారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారాన్ని అండ్ రీహాబిలిటేషన్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా ప్రొవిజన్స్ ఇంక్లూడ్ చేశారు. యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ ఆఫ్ ద పోలీస్ అండ్ పబ్లిక్ అఫీషియల్స్ ఫర్ ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ ప్రివెంటింగ్ ఆర్ కంట్రోలింగ్ మాబ్ లించింగ్. మాబ్ లించింగ్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినటువంటి పోలీసులు అండ్ పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అకౌంటబుల్గా, ఆన్సరబుల్గా మార్చడం అనేటువంటి జరిగింది. వాళ్ళు తప్పకుండా కోర్టుల ముందు, న్యాయస్థానాల ముందు సమాధానం చెప్పాలి, ఎందుకు అడ్డుకోలేకపోయారు, ఏం జరగడం వల్ల అడ్డుకోలేకపోయారని చెప్పి తప్పకుండా చెప్పాలి. ఓకేనా? సో జార్ఖండ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మాబ్ వైలెన్స్ అండ్ మాబ్ లించింగ్ బిల్ 2021ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మణిపూర్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఇలా డిఫరెంట్ స్టేట్స్ వేరియస్ యాంటీ మాబ్ లించింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేది జరిగింది. చాలా చట్టాలు ఏవైతే ఉంటాయో అవి చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడండి.
సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, యాక్టివిస్ట్, మీడియా అవుట్లెట్స్, సెలబ్రిటీస్, సిటిజన్స్, వాళ్ళందరూ కూడా చాలా క్యాంపెయిన్స్ అండ్ ఇనిషియేటివ్తో ముందుకొచ్చారు. ఎందుకంటే పబ్లిక్లో మాబ్ లించింగ్ గురించి అవేర్నెస్ అనేటటువంటిది అందించడం, రైజ్ చేయడం అండ్ మొబిలైజ్ పబ్లిక్ ఒపీనియన్ అగైన్స్ మాబ్ లించింగ్. మాబ్ లించింగ్కి వ్యతిరేకంగా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గలం ఇప్పాలి. సో ఆ విధంగా సివిల్ సొసైటీస్ అండ్ అదర్ ఎన్జిఓస్, అదర్ ఆర్గనైజేషన్స్ చాలా దీనిగా ఉండడం అనేది జరిగింది, చాలా ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరిగింది. సమ్ ఎగ్జాంపుల్, నాట్ ఇన్ మై నేమ్, Stop Lynching, No Place for Hate, India Against Lynch Terror, etc. So these campaigns, these hashtag campaigns, Twitter campaigns, వీటిని కూడా స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఒక కల్చర్ ఆఫ్ టాలరెన్స్ పీపుల్లో ఇది చేయాలి అండ్ రెస్పెక్ట్ ఫర్ డివర్సిటీ. దేశం అనేటటువంటిది, ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ, ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ మిక్స్డ్ కల్చర్, విభిన్న సంస్కృతులు అన్నీ కలిపి ఒక చోట ఉండేటటువంటి ఒక అద్భుతమైన నేల మన దేశం. సో మన మతాన్ని, మన కులాన్ని మనం ఎలా అయితే గౌరవించుకుంటాం, వేరే వాళ్ళని కూడా గౌరవించేటటువంటి ఆ సెన్స్ ఆఫ్ టాలరెన్స్ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కరికి ఆ సెన్స్ ఆఫ్ హార్మోనీ అనేటటువంటిది అలవాటు అవ్వాలని చెప్పి సో పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెన్సిటైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఆల్ ది సివిల్ సొసైటీస్. అండ్ టు ఛాలెంజ్ ద మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ప్రోపగండా దట్ ఫియల్ మాబ్ వైలెన్స్కి కారణమవుతున్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్, ప్రోపగండా, రూమర్స్ అండ్ చెప్పాను కదా ఇన్ఫోడమిక్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటితో ఫైట్ చేయాలి అని చెప్పి చాలా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ముందుకు వచ్చినాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, NLSIU have introduced courses and workshops on mob lynching గురించి తెలియపరిచేందుకు కోర్సెస్ని అండ్ వర్క్షాప్స్ని కూడా తీసుకొచ్చారు. అండ్ హ్యూమన్ రైట్స్ ఫర్ దేర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. సో హ్యూమన్ రైట్స్ గురించి స్టూడెంట్స్కి, విద్యార్థులకు చెప్పాలి, ఫ్యాకల్టీకి కూడా వీటి గురించి సెన్సిటైజ్ చేయాలి. దిస్ కోర్సెస్ ఎయిమ్ టు సెన్సిటైజ్ ద పార్టిసిపెంట్స్ అబౌట్ ద కాజెస్, కన్సిక్వెన్సెస్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మాబ్ లించింగ్ యొక్క కాజెస్ ఏమై ఉంటాయి అండ్ వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేటటువంటివి ఏంటి, సో మాబ్ లించింగ్ ఎందుకు అడ్డుకోలేకపోతున్నా, వేరియస్ ఛాలెంజెస్ ఏంటి, అండ్ దాంతోపాటు అదర్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మాబ్ లించింగ్. సో వాట్ ఆర్ ద సెక్షన్స్ that penalize mob lynching and to equip them with the skills and knowledge to combat it. ఇవన్నీ చెప్పడంతో పాటు సో వాళ్ళకి ఎనఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో దట్ దే కెన్ ఫైట్ అగైన్స్ దిస్ సోషల్ మీనాస్ కాల్డ్ మాబ్ లించింగ్. సో కంప్లీట్గా మాబ్ లించింగ్ గురించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా 360 degreesలో ఈ టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో అందరికీ అన్ని క్లాసులు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దామమ్మా. బాయ్ అమ్మా.